మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పేరు చెప్పగానే ఇటు ప్రజాసేవ, రాజకీయాలతో పాటు అలయ్ బలయ్ కార్యక్రమం కూడా ముఖ్యంగా గుర్తొస్తుంది. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నేతలు, అలాగే వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు హాజరవుతుంటారు. తెలంగాణతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి మంచి గుర్తింపు కూడా ఉంది. విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఇటీవలే బండారు దత్తాత్రేయ ఒక పుస్తకాన్ని రచించారు. ప్రజల కథైన ఆత్మకథ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం తెలంగాణలో ఆవిష్కరణ జరిగింది. వేడుక కూడా ఘనంగా జరిగింది. ఆ పుస్తకాన్ని ఏపీలో పరిచయం చేస్తూ ఏపీలో కూడా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇటీవలే కాకతీయ ఫంక్షన్ హాల్‌లో ఆ కార్యక్రమం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు, వ్యాపార రంగానికి చెందినటువంటి ప్రముఖులు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి అలయ్ బలయ్ లాంటి కార్యక్రమం ఏపీలో కూడా నిర్వహించాలి. ఏపీలో కూడా పెడితే నేతల మధ్య, అలాగే వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖుల మధ్య ఒక మంచి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుందనే భావాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఆ తర్వాత మాట్లాడినటువంటి కర్ణం ధర్మశ్రీ కూడా ఆ వాదనను, ఆ ప్రతిపాదనను బలపరిచారు. దీని పట్ల అందరిలోనూ ఓ సానుకూల దృక్పథం వ్యక్తమైంది. సానుకూలత వ్యక్తమైందని చెప్పక తప్పదు. ఎందుకంటే అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అలయ్ బలయ్ లాంటి కార్యక్రమం ఏపీలో కూడా నిర్వహించాలి. అది ఉత్తరాంధ్రలో నిర్వహిస్తే ఇంకా బావుంటుందనే భావనను కూడా అందరూ వ్యక్తపరిచారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా అలయ్ బలయ్ కార్యక్రమం ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది.